ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి. కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు అని రాసుకొచ్చాడు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ సినిమా దీవాళికి రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ర్యాంపేజ్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ పేరిట సోమవారం ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ ఈవెంట్కు బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. టాలెంట్ను నమ్ముకొని పైకి వస్తున్న కిరణ్ అబ్బవరాన్ని పొగిడే క్రమంలో టాలీవుడ్లోని ఓ స్టార్ హీరోను కించపరిచేలా కామెంట్స్ చేశాడు. బండ్ల గణేష్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకుని వాట్సాప్ అంటూ పోజులు కొడుతున్నారు అని అన్నారు. తన తరువాతి సినిమా కోసం లోకేష్ కనగరాజును తీసుకురా, రాజమౌళిని తీసుకురా, సుకుమార్ను తీసుకురా, అనిల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో 6 కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు అని ఎలివేషన్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ మాత్రమే ఎక్కువగా వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అంటూ ఫ్యాన్స్ను పలకరిస్తుంటాడు. దీంట్లో బండ్ల గణేష్ విజయ్ పైనే విమర్శలు గుప్పించాడని ప్రచారం జరిగింది. కిరణ్ను పొగడడం తప్పు కాదు, కానీ మధ్యలో విజయ్ ఏం పాపం చేశాడని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.